ఎలిమినేటర్ 1 ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ వచ్చేసి మే 22వ తారీఖున వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. మనం ఈ మ్యాచ్ని లైవ్లో చూడాలనుకుంటే, ఫోన్లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్లో చూడొచ్చు, అండ్ అలాగే టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో చూడవచ్చు. నెక్స్ట్ వెదర్ ఫోర్కాస్ట్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే అహ్మదాబాద్లో 36.3 డిగ్రీ సెల్సియస్ హీట్ ఉంది. దీన్ని బట్టి మనం ఫుల్ మ్యాచ్ని ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఈజీగా చూడవచ్చు. ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ 31 మ్యాచెస్ ఆడారు. దీనిలో ఆర్సీబీదే అప్పర్ హ్యాండ్. ఆడిన 31 మ్యాచెస్లో 15 ఆర్సీబీ విన్ అయితే కేవలం 13 మాత్రమే ఆర్ఆర్ విన్ అయింది. అండ్ 3 మ్యాచెస్ నో రిజల్ట్గా వచ్చింది. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఒక క్లోజ్ కంటెస్ట్ని చూడవచ్చు. అండ్ లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ స్టాట్ చూసుకున్న ఆర్సీబీదే అప్పర్ హ్యాండ్. ఆడిన 10 మ్యాచెస్లో 7 మ్యాచెస్ ఆర్సీబీ విన్ అయితే కేవలం 3 మాత్రమే ఆర్ఆర్ విన్ అయింది. కానీ ఈ సీజన్లో జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఆర్ఆర్ఏ విన్ అయింది. టీమ్ ఫామ్ విషయానికి వస్తే ఆర్సీబీ అయితే టాప్ నాచ్ ఫామ్ లో ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆడుతున్నారు. అండ్ ఈ విన్యూలో విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే ఆర్ఆర్ అయితే 66% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ అయితే 50% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్టేడియంలో ఆర్ఆర్ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 179 రన్స్ గా ఉంది. ఈ స్టేడియంలో ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 206 రన్స్ గా ఉంది. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ఒక మీడియం సైజ్ గ్రౌండ్. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో 27 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఈ వెన్యూలో ఫస్ట్ ఏ టీం అయితే బ్యాటింగ్ చేస్తుందో 52% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఏ టీం అయితే బౌలింగ్ చేస్తుందో 48% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే బ్యాట్ అండ్ బాల్ కి ఈక్వల్ గా పిచ్ బిహేవియర్ చేస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 173 రన్స్ గా ఉన్నాయి. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే 162 రన్స్ గా ఉంది. అండ్ నెక్స్ట్ పిచ్ బిహేవియర్ చూసుకుంటే ఇది ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అండ్ ఫేసర్స్ కి బాల్ కొత్తగా ఉన్నప్పుడు మంచిగా హెల్ప్ దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్ లో టాస్ కూడా చాలా కీలకంగా కాబోతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ 90% ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే టీంలో ఎలాంటి చేంజెస్ చేయకపోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.